యాక్చువల్గా అయితే సాధారణంగా ఇలాంటి తప్పుడు దారులు ఎవరు నడుస్తారు? ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, లేకపోతే ఉన్మాదంతో కూడుకున్న వ్యక్తులే వెళ్తారు తప్ప సాదాసీదాగా సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇలాంటి ఉన్మాద చర్యలకు దూరంగానే ఉంటారు. ఎవడో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు, డబ్బులు వస్తాయని చెప్పేసి కక్కుతుపడి ఇలాంటి ఘాతుకాన్ని పాటుపడ్డారంటే ఒక నమ్మొచ్చు. కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, డాక్టర్స్, మన దేశంలో డాక్టర్స్ని దేవుళ్ళగా కొలుస్తాం. వైద్యులు అంటే మనకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన ప్రాణాలని నిలపడం కోసం వాళ్ళు ఎంత కృషి చేస్తారో, వాళ్ళ ప్రాణాలను ఎలా అడ్డు పెడతారో మనం కరోనా సమయంలో కూడా చూసాం. ఎంతో మంది డాక్టర్స్ మనకి కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు, పేషెంట్లు చూస్తున్నప్పుడు అది సోకి చనిపోయిన డాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి దేశంలో ఈరోజు డాక్టర్స్ ప్రజలను చంపడానికి ఒక రెసిన్లు కనిపెట్టడం, వాళ్ళ వృత్తిని అమ్ముకోవడం, వాళ్ళ వృత్తిని ఒక ఉన్మాదమైనటువంటి ఉగ్రవాదానికి తాకట్టు పెట్టడం చాలా జీర్ణించుకోలేని విషయం, సిగ్గుపడవలసిన విషయం. సో దయచేసి ఇప్పటికైనా సరే ఈ మతం ఆ మతం కాదు, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా దేశభక్తిని నింపుకోవాలి, మానవత్వాన్ని నింపుకోవాలి. చాటి వ్యక్తులకి అన్యాయం తలపెట్టాలన్న ఆలోచన పిల్లలకి చిన్నప్పటి నుంచే రాకుండా విద్యను ఎలాగైతే మనం బోధించుతామో మంచి విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని పిల్లలకి ఇస్తే ఇలాంటి ఘాతుకాలు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి అని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఆలోచించండి. ఈరోజు జరిగినటువంటి ఈ ఘాతుకాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం. త్వరలో మన దేశం అనేది, భారతదేశం అనేది మన సైనిక దాడి ఉగ్రవాదం పైన ఎలాగుంటదనేది మరికొద్ది రోజుల్లో మనం చూడబోతున్నాం. ప్రతీకార చర్య ఎలాగుంటుందో, ప్రతి దాడి ఎలాగుంటుందో భారతదేశం రుచి చూపించబోతున్నాం. కానీ కోల్పోయిన వ్యక్తుల్ని అయితే మనం తీసుకురాలేం. కాబట్టి మన దేశంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే సంబంధిత అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇంకెవరికైనా సరే మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీ వంతుగా మీరు ఒక పౌరుని బాధ్యత పోషించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా మన దేశానికి మద్దతు పలుకుతూ కిందని కామెంట్లో జై హింద్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.